మీకు ఇంకో విషయం చెప్పరా, నేను ఎంత బ్లడ్ కోర్ రజనీకాంత్ ఫ్యాన్, బ్లడ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఈ ట్రైలర్ గురించి నేను ఆ ట్రైలర్ తో పోల్చుకోవడం ఎందుకంటే అది కొంచెం అప్పుడు నేను ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ నార్మల్, యూట్యూబ్ నార్మల్ యూట్యూబ్ లో ఫ్యాన్ వార్ పెడతాము. హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొద్ది నిమిషాల ముందే కూలీ ట్రైలర్ లాంచ్ అయ్యింది. అందరూ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాం. మీకు చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే, నేను ముందు నుంచే రజనీకాంత్ కి బ్లడ్ ఫ్యాన్ అన్నమాట. ఇలా కోస్తే రజనీకాంత్ రక్తం వచ్చేస్తుంది నా చేతిలో నుంచి, అంత ఫ్యాను. అలాంటిది కూలీ మరి హైప్ మామూలుగా ఉండగా ఎక్కించుకుంది. ఇప్పటికే హైప్ ఎక్కువైపోయింది, హైప్ హార్ట్ అటాక్ వచ్చిందిలా ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా హైప్ పెంచుకోవాలో తగ్గించుకోవాలో చూద్దాం. ఉండాలి, హైప్ ఉందని ఒకడు మాట్లాడాలి. పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్లోనే ఉంచాను. ఆడికి విషయం తెలిస్తే అడుగు పెడితే విసులు మోగులే. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. అడుగు పెడితే విసులు మోగులే. ఈరా హుక్కు. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. చరిత తిరగ రాససింకమే. ఓకే, ట్రైలర్ డన్. ఏమనిపించింది? ఏం లేదు, డైరెక్ట్ గా 14వ తేదీ ఉదయాన్నే వెళ్ళిపోయి థియేటర్ ముందు చెప్తున్నాను కదా, ర్యాంప్ ఆడిచ్చాడు లోకి. ఒక పక్క లోకి ర్యాంప్ ఆడేస్తుంటే ఇంకో పక్క అనిరుద్ధ సెలిగుడే. అరే రజనీకాంత్ సినిమాకి ఇంకేం అవసరం లేదేమోరా, రజనీకాంత్ అనిరుద్ధ్ ఇస్తే చాలేమో. నాకు ఓకే, నైస్ అనిపించింది ట్రైలర్ కట్. యాక్చువల్లీ నేను ఫిక్స్ అయిపోయాను, లోకి మామ ఒక డీసెంట్ ట్రైలర్ కట్ మొహాన్ కొడతాడు. లోపల మాత్రం ఏదో అదే. దాచాను కొట్టడానికి రెడీగా ఉందో అది అది కాదు, స్టోరీ 1% గెస్ చేయడానికి లేదు ట్రైలర్ చూసి. అరే కొడుతుందిరా, టైం ట్రావెల్ ఏంటి? ఏమో అని. టైం ట్రావెల్ నాకు కొంచెం కొడుతుంది. ఒకటి నేను ఆల్రెడీ ముందు స్ట్రీమ్ కి ముందు ట్రైలర్ చూసాను, మళ్ళీ రెండోసారి చూస్తుంటే నాకు కొడుతుంది ఎందుకో, టైం ట్రావెల్ ఉంటదేమో అనేసి. టైం ట్రావెల్ ఉమ్. ఇటు ఇరుపుకే మాయం అనుకుంటున్నావు ఏంటిది? ఏది ఇరుంబకే లో- మాయవి కాదులే, ఇది కొంచెం కొడుతుంది అంటే అంటే ఉంటదని కన్ఫర్మ్ చెప్పట్లేదు, కొంచెం కొడుతుంది. అది కాదు, నువ్వు టైం ట్రావెల్ అంటే లోకి మావ స్ట్రీమ్ వేరు, ఇంకో సైడ్ నువ్వు సైఫై అంటే మరి కొంచెం. నాకు ఆ సైఫే కొట్టడానికి రీజను, సత్యరాజ్ ఊరికినే మెషిన్లతో ఏటేటో చేసేస్తున్నాడు. లైట్ లేవా అని చేస్తున్నాడే. యాచే కాదు, ఏదో ఉంది ఉమ్. దాచాడు. లోకి స్టోరీ గురించి అడిగితే లగ్జరియస్ వాచెస్ అని చెప్పాడు తప్ప ఇంకొక మొక్క అవును. చెప్పట్లేదు. నోట్లో నుంచి ఒక్క మొక్క బయటకు రావట్లేదు. లగ్జరియస్ అది కాదు. వాచెస్, రజనీ స్టైల్, ఇది రెండు తప్ప ఇంకేం చెప్పట్లేదు. లగ్జరీ వాచెస్ గురించి అయితే ఎంత ఉండదు ట్రైలర్ చూస్తే. అది కాదు, లగ్జరీస్ వాచెస్ అంటున్నాడు కానీ ట్రైలర్ లోని వాచ్ షాట్స్ స్పెసిఫిక్ ఏం లేవు. వాచ్ ఒక దగ్గర కనిపించింది, డ్రగ్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ. స్టార్టింగ్ లోని వాచ్ లాగా తిప్పుతాడు. సారీ, అదేలే స్టాప్ వాచ్ హాఫ్ వాచ్ టైప్ అది లాగా కాదు. తిప్పుతాడు వాచ్ ని. డ్రగ్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి, వదిన గమనించావా? నాకు ఒక దగ్గర కనిపించింది. 2-3 దగ్గరలో ఉన్నాయి. ఒకటేమో ఇంజెక్షన్ తోటి, ఇంకోటేమో జనాల మీద అది చల్లుతాడు, డ్రగ్ ఇంకోటేమో అయ్యి ఉండదు, ఇంకేదో అయ్యి ఉంటది. అదే డ్రగ్సే, కన్ఫర్మ్ డ్రగ్సే. ఏమో, లోకి ఒకటైతే మావా పౌడర్ దాస్తున్నాడు. ఇసురుతున్నది కనిపించింది, పౌడర్ ఇసురుతుంది అనిపించింది. ఇంకొకటి డ్రగ్ కాదు, ఏదో దాస్తున్నాడు. ఒకటైతే కన్ఫర్మ్ ఏదో దాస్తున్నాడు, చెప్పట్లేదు, కావాలనే దాస్తున్నాడు. చెప్పేస్తే మీకు ఇంకా వండే కిక్ ఉండదని చెప్పేసి
కన్ఫర్మ్ మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. కానీ అనిరుద్ దాని డ్యూటీ రా. అనిరుద్ మాట అనిరుద్ ఫస్ట్ చికిట వైబ్ ప్రోమో వదిలిన దగ్గర నుంచి ఫస్ట్ అంటే ఆ. ఇలా రాయేసురుతున్నాడు, రాయేసిరి అది కాదు. తర్వాత బండరాయి వదులుతున్నాడు. ఇది కాదు, నీట్ గా స్టార్టింగ్ నుంచి వచ్చిన సాంగ్ అన్నిటిని చికిట వైపు ఉందా, అది లెగిసింది కానీ మరి కొంచెం ఒక అనిరుద్ధికి లగాల్సినంత ఎగలేదు. దాని తర్వాత మౌనిక బాగా ఎక్కింది, జనాలకి గట్టిగా ఎక్కింది. ఇంకా పవర్ హౌస్ వచ్చేసరికి జనాలు వదిలిడమే. కానీ బొల్లాడి నిజం దగ్గర చెప్పనా, నిజం చెప్పనా, పవర్ హౌస్ కంటే మోనికే అందరికి బాగా ఎక్కింది. మౌనిక అందరికి బాగా ఎక్కడానికి కారణం ఏమని తెలుసా? శోభించారు సౌబిన్ బషీర్. సోబిన్ బషీర్ డాన్స్ ఇమ్మడి అమ్మ చదవకూడడే. నాకు మామూలు నేను చెప్తున్నాను కదా, సోబిన్ బషీర్ డాన్స్ చూసిన తర్వాత టెంపర్ సినిమా ప్రకాశ్ రాజ్ గుర్తొచ్చాడు రా. మీరు ఎవరు చూడకపోతే నిజంగా చెప్తాను, ఇప్పుడు మళ్ళీ పాట పెట్టుకున్నాను టెంపర్ సినిమాలోని ఇట్లాగే రెచ్చిపోయిన పాటలోని ప్రకాశ్ రాజ్ డాన్స్ ప్రకాశ్ ఉంటుంది. రాజ్ డాన్స్ చేస్తాడు. అందరూ నోరా ఫతేహిని ఎన్టీఆర్ ని చూస్తే నేను ప్రతిసారి ప్రకాశ్ రాజ్ చూస్తా డాన్స్ లో. నేను ప్రకాశ్ రాజ్ చూస్తా. క్రేజీగా ఉంటది డాన్స్. క్రేజీ డాన్స్ ప్రకాశ్ రాజ్. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్ నాకైతే గుడ్ వన్ అనిపించింది. కానీ దాస్తున్నాడు, అదేం దాస్తున్నాడు చూడడానికి వెయిట్ చేస్తున్నాను నేను. కానీ నాకు ఇంకొక సైడ్ భయం ఏంటంటే, లోకేష్ కనగరాజు ఈ జనరేషన్ డైరెక్టర్స్ లోని సీనియర్ డైరెక్టర్స్ కాదు, ఈ జనరేషన్ అంటే ఒక 30-35 ఈ ఆ, ఓకే. డెమోగ్రఫీ లో అర్థమైంది. డైరెక్టర్స్ లో బెస్ట్ ఇంటర్వెల్స్ ఇస్తారా? బెస్ట్ బెస్ట్ ఇంటర్వెల్స్, ఇంటర్వెల్స్. ఓకే. ఇంటర్వెల్ బ్లాక్ బెస్ట్ ఇస్తాడా? తర్వాత ఏంటంటే విక్రమ్ తర్వాత నుంచే ఐ మీన్ విక్రమ్ ఒకటి వదిలేస్తే విక్రమ్ ఒక 5 సెకండ్ హాఫ్ సినిమా ఇంకెటేటో వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ సినిమా ఎక్కడి నుంచి ఎటెళ్తుందో ఏమవుద్దు అస్సలు అర్థం అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్ లియో. మాస్టర్ అయిన నయం గాని లియో మా- దారి తప్పిపోద్ది మా- కొంచెం. మాస్టర్ సినిమా సెకండ్ హాఫ్ ఏదో ఉంటది, అసలు ఆ ఫేస్ ఆఫ్ ఎలాగాస్తాడు మాస్టర్ లో ఇంటర్వెల్ అని. ఐ వెయిటింగ్ అది ఆ రిలీజ్ అయిపోతుంది సీన్. అవునవును. సెకండ్ హాఫ్ ఇంకా అక్కడ నుంచి డ్రాస్టిక్ గా కిందకు వచ్చేది సినిమా లాగా. దాని తర్వాత లియో ఫస్ట్ హాఫ్ ప్రతి ఫ్రేమ్ మొత్తం ఏదో నిజంగా పెయింటింగ్ లాగా ఉంటది. ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ అది ఎస్పెషల్లీ అలా ఫైట్ సీన్ ఉంటుంది ఫిష్ మార్కెట్ లోని. అవును. నిజంగా ఎక్సలెంట్ సీన్ అది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అలాగే ఉంటది. సెకండ్ హాఫ్ నిజంగా చెప్తున్నాను కదా, ఏ సినిమాకి వచ్చావరా అన్నట్టు ఉంటది. ఏ సినిమాకి వచ్చావరా అన్నట్టు ఉంటది. పైగా లియోలో ఫస్ట్ టైం ఒక హీరోకి బ్యాక్ స్టోరీ పెట్టాడు. ఐ మీన్ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటో అంటే ఆ సినిమాలోనే చూపించాడు. ఇప్పుడు వచ్చి ఏ సినిమాలో హీరో లేదు. ఫ్లాష్ బ్యాక్ ఉంటే నీకు అనవసరం అన్నట్టు ఉంటది. ఇంకోటి నాకు ట్రైలర్ లో ఒక్కటే కొంచెం భయంగా ఉంది. చెయ్యడులే అలాంటి పనులు అయితే లోకి చెయ్యడు, అదో నమ్మకం. లాస్ట్ లోని వింటేజ్ షాట్ లాగా ఒకటి చూపించాడు కదా, వింటేజ్ షాట్ పడింది. మొత్తం ఫిల్టర్ మార్చేసి. ఆ, అది డిఏజ్ ప్రాపర్ గా వస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు జైలర్ లో యంగర్ అది వర్షన్ కాదు. చూపించాడా, జైలర్ లో యంగర్ వర్షన్ De-aging. చూపించాడా? అది కాదు, నాకు డిఏజింగ్ అది ఏం అనవసరం లేదు. నాకు ఫ్లాష్ బ్యాక్ వద్దు, వద్దు. నాకు హీరో కాదు. ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడు, అర్థమైపోయింది. ఎందుకంటే ఉపేంద్ర గారి రోల్ ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటది. ఏమో నేను ఆ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఉన్న కలర్ గ్రేడింగ్ కి ట్రైలర్ మొత్తంలో ఉన్న కలర్ గ్రేడింగ్ కి చాలా తేడా అబ్జర్వ్ చేశాను. డిఫరెన్స్ Flashback ఉంది. ఉంటది. అందులోని ఉపేంద్ర రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండా, ఉపేంద్ర కూతురు శృతి హాసన, లేకపోతే ఇంకొన్ని ఫ్యాన్ థియరీస్ బయట ఉన్నాయి. సత్యరాజ్ అని కూడా సత్య- కొంచెం డౌట్ గా ఉంది నాకు. లే సత్యరాజ్ ఒక సీన్ ఉంది శృతి హాసన్కి ట్రైలర్ గట్లోని డాన్సింగ్ సీన్. అసలు ఏంటి అసలు శోభిన్ బషీర్ వాళ్ళు నాగార్జున లుక్ మాత్రం చదువుకుంటాడు. నాగార్జున లుక్ అదిరిపోయింది. ఆఖరికి ట్రైలర్ లో నాగార్జున కూడా దాచిపెట్టాడు. అసలు అది కాదు, దాచాడు. స్పెసిఫిక్ గా ఐ మీన్ ఒక స్టాటిక్ షాట్ ఎవరికి లేదు ట్రైలర్ లో. అందరికి ఫట్ 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 మన షాట్లు పడ్డాయి. ఎవరికి స్టేబుల్ షాట్లు అవ్వలవి లేవు ట్రైలర్ లో. రజనీకాంత్ మాక్సిమం ఒక షాట్ పడింది స్టాటిక్ గా, అది బ్లడ్ ముందు నుంచి బయటకు వస్తాడు కదా, అలా వరకు అది ఒక్క షాటే స్టాటిక్. అది ఆ ఫ్రేమ్ అలా ఇచ్చాడు, ఇంకెవ్వరికి సమయంగా ఫ్రేమ్ పడాల. నాకైతే లాస్ట్ లోని ఆ యంగర్ వర్షన్ టైప్ చూపించినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ నచ్చింది, కానీ డిఏజింగ్ వాడితే అది కరెక్ట్ గా లేకపోతే మాత్రం
భయం వేస్తుంది. అలాంటి పని అయితే చెయ్యడు. జైలర్ లో Hmm. యంగర్ వర్షన్ చూపించినట్టు అంతే బాగా చూపిస్తే చాలు, ఇంకేమొద్దు. అదొక్క దగ్గర కొంచెం Hmm. భయం వేస్తుంది అంతే. ఓవరాల్ గా గుడ్ వన్, నైస్. ఏం లేదు, ఏది ఎలాగున్నా సరే వెళ్ళిపోతాను నేను సినిమా సినిమా. ఆ మీరు సా- వెళ్ళిపోతాం, మీరు సినిమాకి సా- వెళ్ళకపోవడం వేరు, ఆ, వెళ్తాం వెళ్ళం అనేది కాదు, ఆ. వెళ్ళిపోతాం. మీరు నన్ను సాంబార్ అనండి, చింతపండు అనండి, ఇదేమనండి, నేనైతే కూలికి వెళ్తా ఫస్ట్. అబ్బా ఎంత టేస్ట్ ఉందండి సాంబారు, సూపర్ టేస్ట్ ఉందండి. చాలా మంది అలాగే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పరా, నేను ఎంత బ్లడ్ కోర్ రజనీకాంత్ ఫ్యాన్, ఆ బ్లడ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని. ఇద్దరం ఉన్నాం. నాకు ఎలా కనిపించి నా బాధ ఆవిడకి చెప్పుకోవాలి. నాకు నేనైతే అది నాకు అంత అనిపించలేదు, ఆ ట్రైలర్ అంత అనిపించలేదు. ఓకే నైస్ అనిపించింది, Hmm. ఇది నాకు అలాగే అనిపించింది. కానీ ఇంకా నిజం చెప్పాలంటే ఆ ట్రైలర్ మీద ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే నువ్వు అక్కడ సీజీ Hmm. షాట్లు కొన్ని తేడా కొట్టేసాయి, కొన్ని సీజీ షాట్లు బాగా తేడా కొట్టేసాయి. ఇక్కడ నా అది ఏం బాగా చేశారంటే అనిపించింది. ట్రైలర్ అంటే మీ టీజర్ వచ్చిన తర్వాత అదే షార్ట్ ట్రైలర్ లో చూసావా, మరీ ఎక్స్టెన్షన్ స్మూత్ చేస్తాడు షార్ట్లు. ఈ ట్రైలర్ గురించి నేను ఆ ట్రైలర్ తో పోల్చుకోవడం, ఎందుకంటే అది కొంచెం ఎక్కడో ఎంత ఇదిగా మాట్లాడాలనుకున్నా సరే కొంచెం పక్షపాతం వస్తది. నా సరే. సైడ్ నుంచి పక్షపాతం అయితే వస్తది. ఇంకా 14th ఇంకో చేద్దాం. కుక్కు ఏమంటున్నావు? అంటే వారు కూలీ గురించి ఇంకో వీడియో చేద్దాం, అప్పుడు వార్ మాట్లాడుకోవచ్చు. పులి, వార్ వర్సెస్ కూలీ ఉంటది. వార్ అండ్ చిన్న కూలీ discussion video. నాకు వద్దు, వసెస్ వద్దు, నాకు ఇద్దరు ఇష్టమే, నేను వసెస్ పెట్టుకోవాలనుకోవట్లేదు. అది కాదురా, నువ్వు వార్ సైడ్ మాట్లాడితే నేను కూలీ సైడ్ మాట్లాడతాను. ఓకే కొట్టేసుకున్నావు, ఇప్పటికైతే ఫ్యాన్ వార్ చేద్దాం, ఫ్యాన్ వార్ చేద్దాం. మంచిదేనన్నా. అప్పుడు నేను ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ నార్మల్, యూట్యూబ్ ఫ్యాన్ వార్స్ చేద్దామా? యూట్యూబ్ లో ఫ్యాన్ వార్ పెడదాం మనం. ఓకే మరి అది ఇదే ఇంక వార్ ట్రైలర్ వార్ టూ. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అంటే దాని గురించి మాట్లాడే బోనోట్లో చదవచ్చు, ఏం పర్లేదు. దిస్ ఈస్ ద ఫుల్లీ ట్రైలర్ రియాక్షన్ డిస్కషన్ రియాక్షన్. ఏమనుకుంటారు మీరు? మీకేమనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. మధ్యలో ఫుల్ కొంచెం ఓకేనా? పనిలో ఉండే వీడియోలు తగ్గాయి, ఇక్కడ నుంచి వస్తాయి అనుకుంటున్నాం వస్తాయని, మా వాడు ఖాళీగా ఉంటే. వస్తాయి అని అనుకుంటున్నాను. ఓకే మరి అయితే ఇంకా 14th థియేటర్ లో మళ్ళీ కలుద్దాం. కూలీ పవర్ హౌస్. నాకు ఇంకా పాట ఓకే లేదు. మరి. ఇప్పటికైతే నేను కూలీ దగ్గర ఉండిపోయాను. నీకు రాదురా ఆ పాట, మీకు రాదురా, మీకు అన్ని దిగట్లేరా, మాకున్నాయిరా, పవర్ హౌస్ ఉందిరా, నీకేముందిరా. వద్దులేండి, ఇక్కడ రాసేద్దాం. చెప్పారు కదా ఫ్యాన్ వార్ పెడదామని, వద్దు. మాట్లాడుకుందాం. ఓకే అయితే ఆ. ఉంటాం, బాయ్. బాయ్.